సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. నిందితుడు లారీ డ్రైవర్ డేల్ సురేష్ అని తేల్చారు పోలీసులు. మాధురికి డేల్ సురేష్కి వివాహేతర సంబంధం ఉందట. అయితే మాధురి వేరే వ్యక్తితో మాట్లాడుతోందని కక్ష పెంచుకున్నాడు సురేష్. మాధురి ఆమె ఇద్దరు కూతుర్లు తలలు పగలగొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఈ డేల్ సురేష్. కాల్ డేటా ఆధారితంగా సురేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ట్రిపుల్ మర్డర్కి సంబంధించిన అంశం ఎట్టకేలకు బట్టబయలైంది. అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మహిళ, లెఫ్ట్ సైడ్ బాక్స్ కనిపించిన ఆ మహిళ పేరు మాధురి. ఇద్దరు కూతుర్లు ఒకే సంఘటనలో ముగ్గురు కూడా మరణించారు. ఈ ముగ్గురు కూడా చాలా కిరాతకంగా దారుణాతి దారుణంగా హత్య గావించబడ్డారు. ఎవరు చేశారు, ఏం చేశారు ఎవరికి కూడా తెలీదు. ఎట్టకేలకి ఒక లారీ డ్రైవర్ పేరు బట్టబయలైంది. దీని వెనుక నిజంగా లారీ డ్రైవర్ హస్తం ఉందా అని చెప్పి మరింత లోతుల్లోకి వెళ్ళి పోలీసులు పరిశీలిస్తే కాల్ డేటా ద్వారా బయటపడిందట. ఇక్కడ కనిపించినటువంటి ఆ సదరు మహిళ మాధురికి ఆ లారీ డ్రైవర్ డేల్ సురేష్కి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం కొనసాగుతుందట. అయితే ఇద్దరి మధ్య ఆ వివాహేతర సంబంధమే ఇక్కడి పరిస్థితి దారితీసింది. ఆ వివాహేతర సంబంధంలో ఉన్నటువంటి సురేష్ తనని కాకుండా మాధురి ఇంకొకరితో మాట్లాడుతోందన్నటువంటి ఒక అనుమానంతో కక్ష పెంచుకొని ఈ రకంగా దారుణంగా హతమార్చాడు. మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించేదే సురేష్. అక్కడ మీకు కనిపిస్తోంది ఆ సురేషే. అక్కడికి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సీసీటీవీ రికార్డ్ అయింది 25/8 అంటే 3వ తేదీన నిన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. 3 ఆగస్ట్ 2025 రోజు రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ఏదేమైనా కూడా సురేష్ అని పోలీసులు తేల్చడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా, అంటే అప్పటికే వాళ్ళంతా మరణించారు, కొంత ఇబ్బందులు పడ్డారు, కిరాతకంగా దారుణంగా హత్య గావించబడ్డారు. కానీ అంతలోనే ఎవరు చేసి ఉంటారు, ఏం జరిగి ఉంటుందని అందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో అసలు విషయం బయటపడింది.